ఎలక్షన్ ట్రాక్లో మేము మొత్తం నియోజకవర్గం అంతా కూడా చుడుతున్నాం. బట్ వైఎస్ఆర్సీపీకి ఎస్ అనుకూల పవనాలే వేస్తున్నాయి. కానీ కొంతమంది కష్టం అంటున్నారు, సో టైట్గా ఉంది అని చెప్తున్నారు. బట్ అభ్యర్థుల్లో మాత్రం అదే నమ్మకం, అదే కాన్ఫిడెన్స్ అయితే కనిపిస్తోంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇది సర్ప్రైజ్ అనేది మేము విన్నాం, రైట్? సో ఫస్ట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఈ వార్త ఎలా ఫీల్ అయ్యారు? అంటే గతంలో అనేక పర్యాయాలు జగన్మోహన్ రెడ్డి గారు 2014, 2019లో కూడా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయమని అడగడం జరిగింది. మేము ఒక ఎంప్లాయీస్గా కంటెస్ట్కి కొద్దిగా ధైర్యం చేసి ముందుకు వెళ్ళలేకపోయాం. ఈరోజు ఎమ్మెల్యేకి కంటెస్ట్కి ఎప్పుడైనా అవకాశం వస్తుందని అనుకున్నాను తప్పించి అసలు ఎంపీకి ఇలా సామాజిక సమీకరణలో ఒక బీసీకి ఇస్తారన్న ఆలోచన ఊహ కూడా మాకు లేదు. అసలు మీకే ఊహ లేదంటే కనుక అంటే సామాజిక విప్లవం ఆయన తీసుకొస్తున్నారు. 5 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం. సో చిన్న నామినేటెడ్ పదవుల నుంచి ఇప్పుడు ప్రస్తుతం ఎంపీ వరకు కూడా ఇప్పుడు చూసుకుంటే 2 అసెంబ్లీ పార్లమెంట్ కలిపి 200 స్థానాలకి 100 స్థానాలకు పైగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు ఇచ్చారు, రైట్? దీంట్లో సమీకరణలో భాగంగానే మీకు వచ్చిందని మీరు అనుకుంటున్నారా? లాస్ట్ వరకు కూడా ఏది తెలియకుండా మీకే ఒక సర్ప్రైజ్గా రావటాన్ని మీరే విధంగా చూసుకున్నారు? గతంలో ఎప్పుడు కూడా ఏ పార్టీ చూసినా కూడా బీసీలకి పెద్దపీట వేస్తామని చెప్పడం, ఎన్నికల ముందు వాగ్దానం చేయడం తప్పించి ఆచరణలో చూపించిన పార్టీ కానీ నాయకుడు కానీ లేరు. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు బీసీలు అంటే వెనుకబడిన వర్గాలు కాదు, వెన్నెముక వర్గాలని చెప్పి మరి ఎవరు అడగకుండా, ఇప్పుడు ఎవరు అడిగినా కూడా బీసీ కులాల తరపున పోరాటం చేసినప్పుడు ఎక్కువ మ్యాక్సిమం ఎమ్మెల్యే టికెట్లు ఏదో రాయాలని మెమరాండంలో ఒక ఎంపీ ఇన్ని ఎమ్మెల్యే అని మెన్షన్ చేసేవారు తప్పించి ఎవరు కూడా ఆశించట్లేదు. ఎందుకంటే ఇది పూర్తిగా ఆర్థిక భారంతో కూడుకున్న పదవి కాబట్టి పార్లమెంట్ని తట్టుకోలేమనే ఉద్దేశమే ఈ వెనుకబడిన వర్గాల్లో ఉండేది. కానీ మొట్టమొదటిసారి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లాలో అగ్రకులాల వారితో పాటు బీసీల జనాభా ఎక్కువ ఉన్నారు, ఓసీల కన్నా బీసీలు ఎక్కువ. ఆ క్యాలిక్యులేషన్లో బీసీలకు అవకాశం కల్పిస్తే వాళ్ళ నుంచి వాళ్ళు ఒక వ్యక్తిని తీసుకొస్తే అందుబాటులో ఉండే విధంగా ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేస్తున్నట్టు అవుతుందని మరి అడిగినా కూడా ఏ పార్టీలో అవకాశం ఇవ్వలేదు. ఈరోజు ఎవరు అడగకుండా ఆయనంతటా ఈక్వేషన్స్ని సామాజిక సమీకరణాల దృష్ట్యా మార్చుకొని అందులో కొన్ని పేర్లు సర్వే చేసి మరి నేను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం ముందు నుంచి కూడా ఉమ్మడి జిల్లా మహిళా అధ్యక్షురాలుగా, తర్వాత ఇప్పుడు నూతనంగా ఏర్పడిన జిల్లా మహిళా అధ్యక్షురాలుగా పార్టీతోనూ ఈ జిల్లాలోని 7 నియోజకవర్గాల నాయకులు కేడర్తో అందరితో మంచి పరిచయాలు ఉన్నాయి. మరి అనుభవం దృష్ట్యా నేను రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి కూడా 95లో భీమవరం మున్సిపల్ కౌన్సిలర్ అండి. నేను 2000లో చైర్పర్సన్గా పోటీ చేశాను. ఈ సంవత్సరానికి 30th ఇయర్ ఇది. ఇంత అనుభవాన్ని చూసుకుని మరి ఒక మహిళకి కేటాయించడం అనేది చాలా చారిత్రాత్మకమైన ఘట్టం ఇది మాకు.